1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వేటికి చచ్చిందట. కానీ వేల కోట్లు మింగేసిన గాలి జనార్దన్ రెడ్డిని ఒక్క దెబ్బతో కూల్చేసింది సిబిఐ. ఇప్పటికే పొలిటికల్ లీడర్లు ఐఏఎస్ల అంతు చూస్తున్న సిబిఐ ఏకంగా న్యాయ వ్యవస్థనే గబ్బు పట్టించాలనుకున్న బ్లడీ గాలి గ్యాంగ్ తోకతో కోసింది. ఇన్నాళ్లుగా వందల కేసులను తవ్వి తీసిన సిబిఐ లంచం తిన్న జడ్జిని నేరుగా బుక్ చేసి జనం ముందు సూపర్ హిట్ అయింది. ఇది సిబిఐ చరిత్రలోనే అన్రిమార్కబుల్ అచీవ్మెంట్. ఓ పక్క ఎంఆర్ కేసు, ఇంకో పక్క గాలి జనార్దన్ రెడ్డి గనుల కేసు, మరో పక్క అత్యంత క్లిష్టమైన జగన్ అక్రమార్జన కేసు. తెల్లారి లేస్తే పిటిషన్లపై పిటిషన్లు, కోర్టుల చుట్టూ పరుగులు, ఇంకోవైపు విచారణలు. ఇవన్నీ నడిపిస్తూనే అత్యంత వ్యూహాత్మకంగా దేశ చరిత్రలోని మొదటిసారి లంచగొండి న్యాయమూర్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసింది సిబిఐ. ఈ డైనమిక్ యాక్షన్ ద్వారా న్యాయ వ్యవస్థ గౌరవం కాపాడడమే కాకుండా గాలి జనార్దన్ రెడ్డి లాంటి కేడీ నెంబర్ 1 బతుకు బండారాన్ని బయటపెట్టింది సూపర్ సిబిఐ. కోర్టులంటేనే భయపడిపోయే సామాన్యుడి సైతం సిబిఐ ఆపరేషన్ చూసి శభాష్ అనక తప్పదు. తెల్లారి లేస్తే రాజకీయ ఒత్తిళ్లు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ విమర్శలు, వీటన్నింటినీ పక్కకు నెట్టి ఎవ్వరూ చేయలేని సాహసం చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. న్యాయ వ్యవస్థలో పెద్ద కలుపు మొక్కని ఏరివేయటమే కాదు, న్యాయదేవతను శాశ్వతంగా గుడ్డిదాన్ని చేయాలనుకున్న గాలి జనార్దన్ రెడ్డి కుట్రను ఛేదించింది. ఎంత దారుణం, ఎంత ఘోరం! వేల కోట్ల ఇనుప గనులు మింగేశారు, ఇష్టానుసారంగా తవ్విపారేశారు, అయిన కాడికి అమ్మేసుకున్నారు. 5-6 సొంత విమానాలు, హెలికాప్టర్లలో తిరిగే కుబేరులు అయిపోయారు. అడిగేవాడు లేకపోవడంతో ఈ అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. ఎట్టకేలకు ఆ ఆగడాలకు తెరదించి జైల్లో పెడితే సిగ్గు లజ్జ లేకుండా రోడ్డు పక్కన మిర్చి బండిలో బజ్జీలు కొన్నట్లుగా న్యాయాన్ని కొనేద్దామని చూశారు గాలి జనార్దన్ రెడ్డి అండ్ గ్యాంగ్. కొనేద్దామని చూడడం ఏమిటి, 15 కోట్ల రూపాయలకు సిబిఐ కోర్టులో బెయిల్ కొనేసుకున్నారు. నడి రోడ్డుపైన న్యాయ వ్యవస్థ బట్టలిప్పేయటమే కాదు, ఈ దేశంలో డబ్బుంటే ఏదైనా కొనేయొచ్చని, ఎంత దారుణానికైనా ఒడిగట్టవచ్చునని, ఎవ్వడూ ఏం పీకలేడని సిబిఐ కోర్టు సాక్షిగా చెప్పేశారు గాలి బ్యాచ్. జైల్లోకెళ్లిన 2వ క్షణం నుంచే బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న గాలి జనార్దన్ రెడ్డి 8 సార్లు పిటిషన్ వేశాడు. 9వ జడ్జి పట్టాభిరామారావు రూపంలో అదృష్టం తలుపు తట్టింది. లంచమిస్తే పని జరిగిపోతుందని తెలిసింది. ఏకంగా ఓ టీం దీనిపై వర్క్ చేయటం మొదలుపెట్టింది. గాలి విసిరిన లంచాల వలలో సిబిఐ జడ్జి పట్టాభి చిక్కుకుపోయారు. అయితే రకరకాల వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికీ సిబిఐ గాలిపై ఓ కన్నేసే ఉంచింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నాటి నుంచే డేగ కన్నుతో కాపలా కాసింది. మొత్తం 15 కోట్ల రూపాయలకు డీల్ కుదిరింది. పట్టాభితో 4 సీనియర్ లాయర్లు బేరం నడిపారు. ఓ రిటైర్డ్ జడ్జికి ₹1 కోటి పాటు ఓ రౌడీ షీటర్కు 50 లక్షలు ముట్టజెప్పారు. జడ్జి పట్టాభి కుమారుడి ఖాతాకు 4 కోట్ల రూపాయలు పంపారు. అవి లాకర్లో దాచిపెట్టాడు ఆ సుపుత్రుడు. ఈ ఆపరేషన్లో ఇంకొన్ని పెద్ద తలకాయలు కూడా చేతులు కలిపాయి. రూపాయి నోట్లకు న్యాయమూర్తి తలవంచారు. బెయిల్ సంపాదించేసింది గాలి బ్యాచ్. అయితే ఓ డేగ కన్ను ఈ వ్యవహారాన్నంతా గమనిస్తోందన్న విషయాన్ని ఊహించలేదు గాలి జనార్దన్. ఈ ముఠాలో ప్రతి ఒక్కరి మూమెంట్స్ రికార్డు చేసింది సిబిఐ. వాళ్ళ ఫోన్ కాల్స్ ట్యాప్ చేసింది. పక్కా ఆధారాలతో వ్యవహారాన్ని ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుంచింది. ఎంత పకడ్బందీగా లంచాల వ్యవహారాన్ని పరిశోధించిందంటే ఇక దీనికి అదనంగా న్యాయ విచారణ కూడా అక్కర్లేనంతగా ప్రాథమిక విచారణతోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టేసింది. హైకోర్టు కూడా దీనిని ఎండార్స్ చేసింది. ఈ పరిశోధన తీరును నమ్మింది కనుకనే న్యాయస్థానం కూడా సిబిఐ వాదనను అంగీకరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సిబిఐ పరిశోధిస్తున్న కేసులన్నింటినీ అలా ఉంచితే ఈ ఒక్క ఇన్వెస్టిగేషన్ ద్వారా సిబిఐ గాలి జనార్దన్ రెడ్డి ఓ పెద్ద కుట్రదారుడని, క్రిమినల్ అని అన్ని ఆధారాలతోనూ నిరూపించింది. నిజానికి సిబిఐకున్న సంస్థాగత సమస్యలు అన్నీ ఇన్ని కావు. సరిపడినంత సిబ్బంది లేరు. ఆఫీసుల సంగతైతే చెప్పనక్కర్లేదు. అక్కడ ఇక్కడ గెస్ట్ హౌసుల్లో విచారణ చేసే పరిస్థితి. సిబిఐలో కనీసం 700 ఖాళీలున్నాయని, స్టాఫ్ లేక నానాపాట్లు పడుతున్నామని లబోదిబోమంటున్నారు అధికారులు. అయితే ఓ పెద్ద కుట్రను ఛేదించే విషయంలో లక్ష్మీనారాయణ సారథ్యంలోని సిబిఐ టీంకు ఈ లోపాలేవీ అడ్డుకాలేదు. ఒక పక్క ఇన్ని కేసులు వేగంగా నడుస్తున్నాయి, ఎడతెగని పని. అయినా గాలి జనార్దన్ రెడ్డి అనేవాడు భారత న్యాయ వ్యవస్థలో సృష్టించిన చీకటి అధ్యాయాన్ని చెదరగొట్టేసింది సిబిఐ టీం.
ఇప్పటి వరకు సిబిఐ పరిశోధిస్తున్న కేసులన్నీ పక్కన పెడితే గాలి జనార్దన్ రెడ్డి లంచాల వ్యవహారాన్ని పకడ్బందీగా బయటపెట్టడం ద్వారా అన్రిమార్కబుల్ అచీవ్మెంట్ సాధించింది ఈ అత్యున్నత పరిశోధనా సంస్థ. తద్వారా గాలి చాప్టర్ క్లోజ్ చేసింది. అంతేకాదు చాలా వ్యూహాత్మకంగా అదును చూసి ఈ వ్యవహారాన్ని ఆధారాలతో బయటపెట్టారు. గాలి జనార్దన్ రెడ్డికే కాదు, న్యాయ వ్యవస్థను కొనేయాలనుకునే అక్రమార్కులకు, నల్లకోటు నీడలో న్యాయాన్ని అమ్మేద్దామనుకునే వాళ్లకు సిబిఐ యాక్షన్ పెద్ద షాక్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.